క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలములో దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి 4 వచనాల గురించి మనము చదువుకొని దాని గురించి మనం వివరంగా ధ్యానం చేసుకున్నాం. అనగా మనం ఎవరికైనా ధర్మకార్యం చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే దేవుని యొద్ద నుంచి మనం ప్రతిఫలం పొందుకుంటాం, ఎలా చేస్తే మనుషుల యొద్ద నుంచి మనం ప్రతిఫలం పొందుకుంటాం అనే విషయాన్ని మనము గడిచిన కాలంలో చూసుకున్నాం పిల్లరా. సో ఈ రోజు కూడా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాల వరకు ఒకసారి మనం చదువుకొని దాని గురించి వివరంగా ధ్యానించుకుందాం. వాస్తవంగా మనం చూసినప్పుడు ఇదే అధ్యాయంలో 1 నుంచి 18 వచనం వరకు 3 ముఖ్యమైన విషయాల గురించి ప్రభు మనకు క్లియర్ గా ఇక్కడ చెప్పాడు ప్రియులారా. అదేమంటే, మనం ఎవరికైనా ధర్మకార్యం చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో ఎలా చేయాలి, అలాగని మనం దేవుని ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి, అలాగనే దేవునికి ఉపవాసం చేసేటప్పుడు మనము ఎలా చేయాలి అని చాలా ప్రాముఖ్యమైన 3 విషయాల గురించి ఇక్కడ ఈ అధ్యాయం మనము 18 వచనం వరకు మనం చూడొచ్చు. సో దాన్ని మనం గడిచిన కాలంలో 4 వచనం వరకు ఒక కార్యాన్ని చూసాం. సో ఈ రోజు కూడా 5 నుంచి 8 వచనం చదువుకొని మరి యొక్క కార్యం గురించి మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. 5 నుంచి 8 వరకు ఒకసారి చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి ప్రియులారా, ప్రార్థన మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభులు వారు చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ 3 కార్యాలు కూడా ధర్మం చేసేది కానీ, దేవుడికి మొరపెట్టేది కానీ, అలాగే ఉపవాసం చేసేది కానీ, ఇది ప్రతి రిలీజియన్స్ లో కూడా ఉండే విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే ఏమంటే ఇక్కడ దీన్ని అవుట్వర్డ్ గా చేస్తున్నారండి, బాహ్యముగా మనుషులకు కనబడవలటువంటి ఉద్దేశముతో చేయడాన్ని మనం చూస్తున్నాం. సో ఇలాగా చేయగల ఉద్దేశం ఏమి అని మనం చూచేటప్పుడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో ప్రభు చెప్తున్న విషయాన్ని మనం గమనిద్దాం. యోహాను 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూసారా, దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల మెప్పును. సో వీళ్ళు యాక్చువల్ గా దేవునితో ఎట్లా అప్రోచ్ అవ్వాలో, తాను దేవుడు అనేది పోయి మనుషులు తాను అనేటువంటి ఒక కనెక్షన్ మ్యాటర్ కి పొరబడేటువంటి ఒక కార్యములో ఉంది ప్రియులారా. అంటే దేవుడు చూచే విధముగా చేయకుండా మనుషులు చూచేటువంటి విధముగా చేయడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఓకేనా? సో అలాగని ప్రార్థన చేసేది అంతా కూడా సీక్రెట్ గానే చేయాలని లేదండి. ఎందుకంటే మీరు చూడండి ప్రియులారా, అంటే మంచి ఉద్దేశముతో చేయడం వేరే, దాని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా మీరు చూస్తే పబ్లిక్ గా ప్రేయర్ చేశాడు, అలాగే ఆయన ఒక లాంగ్ ప్రేయర్ చేశాడు, మళ్ళా రిపీట్ ప్రేయర్ మరలా ప్రేయర్ చేశాడు. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఏకాంతంగా వెళ్ళి కూడా ఆయన ఏం చేశారండి, యేసు ప్రభులు వారు ప్రార్థన చేశారు. ఇలాగానే అపోస్తలులు కూడా కొన్ని సందర్భంలో పబ్లిక్ లో ఏం చేశారండి, వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు ప్రియులారా. ఓకేనా? అయితే మరి ఇలా ఉన్నప్పుడు యేసు ఎందుకు ఈ రీతిగా చెప్పాడంటే, ఆయన చెప్పేది ఒకటే, ఏమంటే వేషధారుల వలె మీరేం చేయబాకండి, దేవునితో చేసే ప్రార్థనను వేషధారుల వలె చెయ్యబాకండి. ఇప్పుడు ఇన్ని రకాల ప్రార్థన యేసు ప్రభు చేశాడు. చూడండి, మీరు లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. లూకా 6:12.
ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అంటే లాంగ్ ప్రేయర్. యేసు ప్రభు కూడా దేవునితో ప్రార్థన చేసేదాని కొరకు ఏం చేశాడండి, రాత్రి అంతా కూడా గడిపాడు. సో ఇది లాంగ్ ప్రేయర్ ఆయన కూడా చేశాడు. అలాగే నెక్స్ట్ మీరు చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయము 39వ వచనం. మార్కు 14:39 చూడండి. తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. యేసు ప్రభు మరలా ముందు ఏమి రిపీట్ ప్రేయర్, ముందు ఏం పలికాడు అదే మరలా పలికి ప్రార్థన చేసినవాడు యేసుక్రీస్తు కూడా. నెక్స్ట్ మీరు అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. మార్కు 1:35 ప్రైవేట్ ప్రేయర్ అది. ఆయన పెందల కడలే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సో ఏకాంతముగా ఎవరు చూడక మునిపే, ఎవరు లేని యొక్క ప్రదేశములో ఆ యొక్క సమయంలో వెళ్ళి ఏం చేశాడు, ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఏమండి 9 లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. లూకా 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. సో ఇది ఏకాంతముగా ఒంటరిగా వెళ్ళి ప్రేయర్ చేశాడు. ఇన్ని రకాల ప్రేయర్ కూడా యేసుక్రీస్తు కూడా ఏమైంది చేశాడు. కాకపోతే ఉద్దేశాలను గురించి అక్కడ ప్రభువుల వారు వివరంగా చెప్పడం ఈ మత్తయి సువార్త 6:5-8 దాకా. అలా తీసుకుంటే ఏమండి అదే లూకా సువార్త 18వ అధ్యాయం 1-8 దాకా మనకు తెలిసిన విషయమే. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి ఎద్దుకు వెళ్ళి ఏమండి ఎడతెగక వెళ్ళి గోజారడం, ఎడతెగక వెళ్ళి మొరపెట్టడం. ఓకేనా. సో అతనిక దేవుడు అంటే భయం లేదు, మనుషులంటేనో మంచి ప్రేమ లేదు. సో అయినను ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి విసుగక వెళ్ళి అతను అడగడం వలన అతడు ఆమెకు కనికరపడి చేస్తాడని ఉంది. సో ఇలాగా ఏమండి అలాగనే మనం 1 తెస్సలోనికీయులు 5:15 చూసినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయుడిని పౌలు కూడా ఏం చేస్తాడండి చెప్తాడు. సో ఇన్ని రకాలుగా ఎందుకు ఒక ప్రార్థనే కదా, దీని ఎందుకు ఇన్ని స్థలములో ఇన్ని రకాలుగా చెప్పడం అని మనం చూస్తే, ప్రార్థన అన్నది కాంటాక్ట్ టు గాడ్. దాన్ని భూమిలో ఉన్న మట్టి అయినటువంటి మనుషులు మనము పరలోకములో పరిశుద్ధుడు పరిపూర్ణుడు సృష్టికర్త అయిన అద్వితీయ సత్య దేవుడైన సర్వశక్తుడైనటువంటి దేవునికి చేసే ప్రార్థన. ఇక్కడ ఎలాంటి స్వార్థం వేషం, ఓకేనా. సో మిగతా ఎటువంటి నెగటివ్ సెన్స్ ఏమి కూడా లేకుండా చేయాలి. ఎందుకంటే ఇది దేవునితో ముడిపడేటువంటి ఒక ముఖ్యమైన కార్యం. ప్రార్థన అంటే చెప్తారండి, అది మనిషికి ఒక ఊపిరి లాంటిది అది. ఓకేనా. సో దానివల్ల ఇన్ని జాగ్రత్తలు బైబిల్లో చెప్పబడింది పిల్లలు. ప్రార్థన చేసే విషయంలో కూడా మనం మెలకుగా ఉండాలి బైబిల్లో. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. 1 పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. చూడండి స్వస్థ బుద్ధి గలవారు, ఎందుకంటే అన్నిటి అంతం ఉంది, రెడీగా దగ్గరగా ఉంది. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన యందు ఎలా ఉండాలా, మెలకు. అంటే దేని గురించి చెయ్యాలా, ఎలా చెయ్యాలా, ఏ రీతిగా చెయ్యాలా అని ఏముంది బైబిల్లో మనకు చెప్పబడింది ప్రియులారా. సో అలాగే మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా పబ్లిక్ ప్రేయర్స్ ఉన్నాయి కదా. 2 దినవృత్తాంతముల్లో 6వ అధ్యాయంలో ఒక పబ్లిక్ ప్రేయర్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ నెహెమ్యా ఏం చేస్తాడు, 9th చాప్టర్ లో ఆయన పబ్లిక్ ప్రేయర్ చేస్తాడు. అలాగే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఏముందండి, ఒక పబ్లిక్ ప్రేయర్ ఉంది. అలాగే పౌలు తన కొరకు, తన స్వస్థత కొరకు ఏం చేశాడండి, ఓన్ మ్యాటర్ కొరకు ఆయన 3 సార్లు ఏం చేశాడు, ఆయన ప్రేయర్ చేసినట్టుగా ఉంది ప్రియులారా. అంతెందుకండి యేసుక్రీస్తే ఒకే సందర్భంలో ఒక విషయం నిమిత్తం 3 సార్లు ప్రేయర్ చేశాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 44వ వచనం చూడండి. మత్తయి 26:44. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. చూసారా. సో ఇట్లా రిపీటెడ్ ప్రేయర్ కూడా ఏముందండి, ప్రభువుల వారు చేశారు, పౌలు కూడా చేశాడు. ఓకేనా. అలాగే ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఏమంటే సిగ్గు పడకుండా
వెళ్ళి అతను మాటి మాటికి గోజారి అడగడం వల్ల ఆ స్నేహితుడు అతనికి కనికరించి సహాయం చేస్తాడని కూడా బైబిల్లో లూకా 11:8 ఉంది. సో ఇలాగంతా ఉంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రార్థన అన్నది మీరు చూస్తే ఆది కాండం నుంచి ప్రతి పుస్తకంలోనూ ఉంది ప్రియులారా, ప్రకటన గ్రంథం వరకు ఉంది ప్రియులారా. ఎందుకంటే చాలా పెద్ద విషయం ఇది. ఓకేనా. రెండవది ఏమంటే, ఇక్కడ యేసు చెప్పేది ఏమంటే, అప్పుడప్పుడు ఏమండి అంటే వెను వెంటనే ప్రార్థన చేసేది తప్పును కూడా ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడం ఏంటండి. అయితే ఆయన చెప్పడం ఏమంటే, వ్యర్థమైన మాటలు పలుకుచ్చు మీరేం చేయకూడదు, ప్రార్థనను చెయ్యకూడదు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ యూదులకు ఒక కళాచారం ఉంది. ఓకేనా. ఏమంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేటువంటి ఒక అలవాటు ఉంది యూదులకు. మీరు దానియేలు ప్రవక్త ఎలాంటి వాడండి, ఆయన ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కదా. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము పట్టణకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారా, యథావిధిగా. సో యూదులు అలాగ ఏం చేసేవాళ్ళండి, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. అంతెందుకండి, మనము దావీదుని గురించి కూడా మనం చూడొచ్చు ప్రియులారా. ఆ కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన నాలకించును. చూసారా, 3 పూట్లను ఏం చేసేవాడండి, ధ్యానించుచు దేవునికి ఏం చేశాడు, ప్రార్థన ద్వారా ఆయన మొరపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. సో ఇలాగంతా ఇన్ని రకాలుగా ఏమండి యూదులు కానీ ఇలాగంతా చేసేటప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రేయర్ గురించి ఎందుకు అంత పర్టికులర్ గా ఇక్కడ వీళ్ళకి చెప్పాలంటే, ఆయన చెప్పేది ఏమంటే, మీ ఉద్దేశము మనుషులు చూచే విధంగా మీరు ఏం చేయకూడదు, మీరు ప్రేయర్ చేయకూడదు. ఓకేనా. రెండవది అంటే మనుషులు చూసి ఎంత బ్రహ్మాండంగా ఇతను ఏం చేశాడు, ప్రేయర్ చేశాడని మనుషులు చూచి మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు ఏం చేయకూడదు, అలాగా మీరు ప్రేయర్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి, అలాగా చేసిన వారంట వారు ఏమైనారంట, వాటి ఫలము పొందుకున్నారని బైబిల్లో ఉంది ప్రియులారా. వాస్తవంగా ఒక ప్రార్థన గురించి యేసుక్రీస్తు ఇంత క్లియర్ గా చెప్పినా కూడా ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు చూసి ప్రార్థన చేసేది కూడా ఎదుటి వారు ఇంకొక వ్యక్తులకి నేర్పిస్తున్నారు. ఏమని, ఇలాగదా ప్రార్థన చెయ్యాలా. సో దీని కొరకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి ప్రియులారా. దేవుని దగ్గర ప్రార్థన చేసేదానికి ఎదిగిన వాళ్ళు ఏమండి మిగతా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది నేర్పించేది కూడా చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒక మంచి పబ్లిక్ లో ఒక వెల్ పెర్ఫార్మెన్స్ కావాలా, ప్రజల మధ్య ఒక మంచి ఏమండి ఒక పొగడత అనేది రావాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారండి ఈ రోజు ప్రార్థన విషయంలో ఇలాగంతా జరుగుతుంది ప్రియులారా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మత్తయి 6:6 ఏమంటున్నాడు ఆయన, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అదండి ప్రార్థన చేసి ఎలా చేయాలా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేయి, నువ్వు ప్రార్థన చెయ్యి. సో మనం ఏమండి మనుషులు వినేటువంటి విధంగా కాదు, రహస్యమందున్న మన దేవుడు అంటే మనము మన దేవుడు, నేను నా దేవుడు, దట్స్ ఆల్, అంతే. సో ప్రార్థన ఇలాగ చెయ్యాలా. ఓకేనా. ఇప్పుడు ఇలాగంతా ఉంటే నిజంగానే ప్రార్థన చేసే విధానమే ఈ అంత్యకాలం కూడా చాలా రకంగా మారిపోయింది ప్రియులారా. ఓకేనా. ఇంకొకటి చూస్తే ఒక రకంగా చూస్తే బాధాకరం ఏమంటే ప్రార్థన చేసి నేర్పిస్తున్నారు. ఇంకో రకంగా చూస్తే నేను కూడా కొన్నిసార్లు సంఘంలో ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు రాండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయరు. మనం ఏదైనా విషయాలు చెప్పి లాస్ట్ ప్రేయర్ ఏమంటే చెప్పేటప్పుడు కొందరు ప్రార్థన చేయరు. సో ఏమంటే నేను ప్రార్థన చేసేమైనా తప్పైపోతుందేమో అనేటువంటి ఒక భయం కూడా కొందరికి ఉండేది. నేను కూడా ఏమన్నా 2-3 నేను చూశాను పిల్లారా. అది మాత్రం అదేమన్నా ఒకవేళ అదేమన్నా బ్లేమ్ అయిపోతుందేమో, నేను ఏదైనా చేసేస్తే అదేమో నా క్యారెక్టర్ బ్లేమ్ అయిపోతుందేమో
అని నేను ఇదైతే చాలా ఏళ్ళుగా చూస్తున్నానండి. ఒక ముగ్గురు నలుగురు విషయం నేను చూచాను ప్రియరా. యాక్చువల్లీ ప్రార్థన అంటే ఏమండి, మన మనసులో ఉన్నదాన్ని మనం దేవునికి ఏం చేస్తాం, మొరపెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తాం. ఆయన వింటాడు, మనకేం చేస్తాడు, ఆయన మనకు జవాబునిస్తాడు ప్రియులారా. ఓకేనా. ఇక్కడ యాక్చువల్లీ చూడండి, ఇలాగంతా చెప్పి యేసు ప్రభు ఏమంటాడు, యాక్చువల్లీ మీరు అడుగొక మునిపే, మీ తండ్రిని అడుగొక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్నాడండి. ఓకేనా. సో అలాగా కొందరు ఏం చేస్తారంటే, నేను అడిగేదాన్ని మునిపే నా దేవుని తెలుసు కాబట్టి కొందరు దీన్ని బట్టి ఏం చేయాలంటే ప్రేయర్ చేయడం ప్రియులారా. సో అది కరెక్ట్ కాదండి. ఓకేనా. మనం అడగక మునిపే అలా అనుకుంటే, యేసు ప్రభుని పరలోకం నుంచి భూమికి పంపించిందే దేవుడే. ఎందుకోసం పంపించాడో దేవునికి తెలుసు. ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నా అది దేవునికి తెలుసు. అలాంటప్పుడు యేసు ప్రభు ఎందుకు రాత్రి మొగలు వెళ్ళి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలా? ఓకేనా. సో ఇక్కడ ఏమంటే మనం బాగా ఇవన్నీ కూడా క్లియర్ గా, ఎందుకంటే ఇలా అనుకోని కొందరు ప్రేయర్ చేయరండి నిజంగానే. చాలా అంటే అఫ్ కోర్స్ మనలో ఇది లేకపోయినా కూడా కొందరిలో ఆ యొక్క చెడు అలవాటు ఉంది ప్రియులారా. ఓకేనా. సో ఈ రోజు మాక్సిమం పరిస్థితులు ఎలా అయిపోయిందంటే ప్రేయర్ లో కూడా పెర్ఫార్మెన్స్ చూపించేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసిందండి చాలా మంది జీవితంలో. ఓకేనేమంటే ఈయన బాగా ప్రేయర్ చేస్తాడు, మంచి స్పిరిట్ తో చేశాడు, ఈయన గాని ప్రేయర్ ఇస్తే జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా, ఏంటంటే జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా ప్రేయర్ చేస్తాడు అని కూడా కొన్ని మీటింగ్స్ లో నేను విన్నాను ప్రియులారా. అప్పుడు చూడండి ప్రేయర్ ఎంత చీప్ అయిపోయింది చూసారా. ఎవరు వినాలా ప్రేయర్, ఎవరికి చేయాలా, ఎందుకొరకు చేయాలా, దేని నిమిత్తం చేయాలా అన్నది పోయి పెద్ద పెద్ద స్పీకర్స్ ఇంత భయంకరమైన పొరపాటు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రార్థన గురించి ఇంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా ప్రియులారా. ఓకేనా. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చూడండి మనస్సులో ఉన్న వాటిని మనం నేనంట నా దేవుడంట అని ప్రార్థించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రార్థనను విని దాని ప్రతిఫలం ఏమండి, మనం దేవుడి వినాలని చేసేటప్పుడు ప్రతిఫలం పొందుకూడదని అర్థం ఏం తెలుసా, రివార్డు. దాని అర్థం ఏమండి, దేవుని యుద్ధ నుంచి నాకు ఆన్సర్ వస్తుంది. మనుషులు వినబడే విధముగా చేస్తే దాని అర్థం, దాని రివార్డ్ ఏముంది, ఆ ఫలం వాళ్ళు ఇక్కడనే పొందుకుని దేవుని యుద్ధ నుంచి వీళ్ళేం చేసుకోరు, పొందుకురనే విషయం మనం బాగా గమనించాలండి. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదే. అయిపోయిందండి. ఎంత మనకేం నమ్మకం చూడండి. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమి, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించినన్నది, అంతే. ఓకేనా. సో ఈ ఒక కాన్ఫిడెంట్ ఉండి చాలండి. నెక్స్ట్ 15వ వచనము, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అంతే, నిరీక్షణ. ఏమండి ఏం చెప్తున్నాడు, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. చూడండి ఎంత విశ్వాసం ఉండాలా, నిరీక్షణ ఉండాలా, చేసే విధానము పద్ధతిలో కూడా అన్ని రకాలుగా ఎంత చక్కగా మనకు బైబిల్ చెప్తుంది చూడండి. మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనం ఏం చేయాలా, ఎరుగాల. ఓకేనా. సో ఆయన చిత్తం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడు. ఆయన చిత్తము లేని వాటిని గురించి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయడు, ఆయన ఇచ్చేవాడు కానే కాదు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు 4:3, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చూసారా, అదే ఏమండి, దేవుని చిత్త ప్రకారం అడిగేది లేదు. ఇది ప్రార్థనే, క్రైస్తవులు చేసే ప్రార్థనే. కానీ ఎలా ఉందంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకదు. ఓకే, అంటే చూడండి, అప్పుడు దేవుని దగ్గర కూడా ఏది అడగాల, ఏది అడగకూడనటువంటి ఒక స్వస్థ బుద్ధి కూడా లేదండి ప్రియులారా. ఏమండి క్రైస్తవులకు దేవుని దగ్గర ఏం పొందుకోవాలి, ఎలాగ చేయాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు మనము
పేరెంట్స్ ఉన్నారని ప్రియులారా. ఈ పేరెంట్స్ దగ్గర చూస్తే పిల్లలు అడిగేది అన్ని కూడా ఇచ్చేయారండి. ఏది వాళ్ళకి ఉత్తమమో అదిదా ఇచ్చేవాళ్ళు. సో ఒక ఫ్యామిలీ ఇంత చిన్న లాజిక్కే ఇంత జ్ఞానం వచ్చినా కూడా క్రైస్తవులకి అది అర్థం కాకుండా ఏదేదో అడుగుతారు ప్రియులారా. అందుకే అంత చక్కగా అక్కడ యాకోబు చెప్తున్నాను. కాబట్టి ఇలాగంతా మనం చూసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ చేయాలనో లేదంటే మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రార్థన చెయ్యకూడదు. అలాగా చేసేది ఎలాంటిదని చెప్తున్నాడు 7వ వచనం మత్తయి 6:7. అది ఎలాంటిదంటే అది మత్తయి 6:7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అది అన్యజనులు ఇలాగ చేస్తారంట. ప్రార్థన యాంత్రికంగా చేయకూడదు. లేదంటే ఒక విషయాన్ని పదే 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 చెప్పి ఏం చేయకూడదు, మనము చేయకూడదు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఇది ఇలాగే జరిగింది. అన్యజనులు ఇలాగే చేస్తారు పిల్లలు. యేసు ప్రభు అబద్ధం చెప్పడు కదా. ఏమండి, ఇలాగే చేశారు. మీరు చూడండి, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం చూడండి. 1 రాజులు 18:26. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయల పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము నొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. చూసారా, ఆ రోజుల్లో అన్ని జనులు అలాగే ప్రేయర్ చేసేవాళ్ళు. అదిదా ప్రభు, ఇది యాక్చువల్ ఎప్పుడో ప్రభువుకి ఎప్పుడో ముందు జరిగిన కార్యం ఇది. అలాగే మీరు న్యూ టెస్టిమెంట్ లో చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 34వ వచనం. అపోస్తులు 19:30. ఇదంతా అన్యజనుల మధ్య ఉన్నటువంటి వ్యవహార శైలి ప్రార్థన విషయంలో. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు, చూడండి, ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతే, 2 గంటలు వాళ్ళు ఏం చేశారంటే ఎఫెసీ దేవి, అర్తెమీ దేవి, మహాదేవి అని ఏం చేసేవాళ్ళు వాళ్ళు ప్రియులారా. సో అదిదా ఇక్కడ యేసు ప్రభు క్లియర్ గా చెప్పేది. అన్యజనులు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటలు పలుకుచు ఏమండి విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వాళ్ళకు బుద్ధి లేని వాళ్ళు. అన్యజనులు బుద్ధి లేని వాళ్ళు. ఇన్ని గంటలు ఇంత అరచి పదే పదే ఒకే సెంటెన్స్, ఒకే మాట, ఒకే వాళ్ళ దేవత పేరు చెప్పితేనే మనకు ఆన్సర్ వస్తుందని అన్యజనులు అలా ఉంటారు. కానీ అదేలాగా ఒక షాడో ఎక్కడో చేసినప్పుడు యూదుల్లో వచ్చేసింది. అదిదా ఏమండి యేసు ప్రభు దాన్ని కనిపెట్టి చెప్పేది ప్రియులారా. ఓకేనా. సో అది మాత్రం కాదండి, ఈ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలా ప్రేయర్ చేస్తారు తెలుసా ప్రియులారా. ఒక మాట చెప్తాను చూడండి. వాళ్ళు ఎవరైనా చనిపోతారు చూసారా, చనిపోయేటప్పుడు వాళ్ళు ఆ బాడీని తీసుకొని పోతారు కదా, వాళ్ళు వాళ్ళ దేవుడిని పేరుని ఆ బరిలు చేసినప్పుడు 3000 టైమ్స్ వాళ్ళు యూజ్ చేస్తారంట. 3000 సార్లు. ఏమని? అది కూడా అల్లాహ్ ఇల్ అల్లాహ్, అంటే గాడ్ ఇస్ గాడ్. ఓకేనా. అల్లాహ్ ఇల్ అల్లాహ్ అనే మాటని, అల్లాహ్ ఇల్ అల్లాహ్ అనే మాటని ఆ బరియల్ టైంలో 3000 సార్లు. అక్కడ ఏమన్నా ఉందా? గాడ్ ఇస్ గాడ్, ఏముంది దీంట్లో? సో ఫ్యూనరల్ టైంలో అలాగ చేస్తారు. అలాగని బుద్ధిజం వాళ్ళు ఏం చేస్తారు సార్, బౌద్ధ మతస్థులు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రేయర్ ని ఒక పేపర్ లో రాసేసి ఒక చక్రంలో దాన్ని అతికించి అది గాలి దగ్గరకు తీసుకుని పెట్టి అది చుట్టేటప్పుడు అంతా బుద్ధుడు దాన్ని మన ప్రార్థన అని చదువుతున్నాడు అనేటువంటి ఉద్దేశం ఏం చేస్తారు తెలుసా. ఈ బుద్ధిజం వాళ్ళు అలాగా ప్రార్థన చేసేవాళ్ళు. ఇక రోమన్ క్యాథలిక్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు సార్, ఒక క్యాండిల్ వెలిగిస్తారండి. ఆ క్యాండిల్ వెలిగించి అది కరిగిపోయేంత వరకు ఏం చేస్తారు. ఇదంతా ఒక కమిట్మెంట్ వాళ్ళది. కరిగిపోయేంత వరకు ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలా అని ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ యూదులు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా మీరు చూడండి, యూదులు వాళ్ళు అక్కడ జెరూసలేంలో ఉన్నటువంటి విలపించే గోడ అంటారు. అక్కడ ఒక వాల్ ఉంది కదండి,
సొలొమోన్ టెంపుల్ వాల్ ఒకటి ఉంది కదా, అక్కడ చూసి ఇట్లా వెళ్ళి ఇట్లా 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 అని చేస్తారు, చూస్తుంటారు మీరు న్యూస్ లో అంతా. విలపించేటువంటి గోడ అది ప్రియులారా. అక్కడ వెళ్ళి తలను పోయి గుద్ది 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 ఏం చేస్తారు వాళ్ళు, మాట్లాడిందే 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 వాళ్ళు మాట్లాడుతూ ప్రార్థన చేస్తారు ప్రియులారా. సో ఎలాగుంది చూసారా, అన్యజనులు ఒక వీళ్ళని పక్కన పెడితే అన్యజనులు అలాగే ఉన్నారు. ఆఖరికి ఏమండి ఎంతంత అర్థవంతమైనటువంటి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అదే మీరు ఇప్పుడు ఆ ఎలియా కాలంలో చూస్తే ఎట్లాగంతా ఉన్నారు. దానియేలు ఎలాంటి వాడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదా? ఏలియా ప్రార్థన చేసే దేవుడు వినలేదా? ఏమండి, సో దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదా? మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదా? ఇలా అంతా ఉంటేను, సో ఆఖరికి అవన్నీ ఫాలోఅప్ అయినటువంటి యూదులు ఈ రోజుకి ఎలా ఉన్నారు ప్రియులారా? ఎందుకంటే ఆ విధానం ఏమైపోయిందండి, మిస్ అయిపోయింది ప్రియులారా. ఓకేనా, చూడండి మార్కు సువార్త 12:40. విధవలాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదురనెను. చూసారా, ప్రార్థన చేసే విషయంలో ఏమంట, విధవరాండ్ర ఇండ్లు దిగమృంగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. అప్పుడు ప్రార్థన ఎలా అయిపోయిందంటే, అది కూడా చూడండి, దేవుని దగ్గరనే ప్రార్థన చేసేది ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ చూస్తాం కదా, మేనిఫెస్టో ఇవ్వడము, ప్రచారాల వేదికలో వెళ్ళి అంత వాగ్దానాలు కుమ్మరించేస్తారు. ఎందుకంటే ప్రజలు గొర్రెలు కదా. అయితే ఇక్కడ ఎలాగ అయిపోయిందంటే ప్రియులారా, ప్రజల ముందర వెళ్ళినా కూడా ప్రార్థన అన్నది ప్రజల దగ్గర కాదు, దేవునితో కదా. ఆ ప్రార్థన కూడా ఎలా అయిపోయిందంటే చూడండి, విధవరాండ్ర ఇండ్లు దిగంరింగుచ్చు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. మాయా వట్టి వేషం, లాంగ్ ప్రేయర్ చేసేది, వట్టి వేషముతో ఏం చేసేవండి, ప్రార్థన చేసినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఓకేనా, సో ఇలాగంతా ఏం చేసేవాళ్ళండి, ప్రార్థన చేసేవాళ్ళండి. యేసు ప్రభు ఎంత ఖచ్చితంగా దీన్ని చెప్తున్నాడు పిల్ల, వేషంగా అరిచి అరిచి ప్రార్థన చేసేది. నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు హైందవుల్లో ఎట్లయితే గంట కొట్టినప్పుడు ఏం చేస్తారండి, గంట కొట్టి ప్రార్థన చేస్తారు కదా, రోమన్ క్యాథలిక్ కూడా ఏముంది ఇప్పుడు. ఓకేనా, సో కొన్ని సందర్భంలో అది కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు ప్రియులరా. సో ఇలాగా ఉన్నప్పుడు ఇలాగంతా కేకలు వేసి ఇలాగంతా ప్రార్థన చేసే విధానాన్ని మనం ఏలియా కాలంలో చూసినప్పుడు ఏలియా ఎంతో బ్లేమ్ చేస్తారు తెలుసా దాన్ని. చూడండి, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. 1 రాజులు 18, 26 నుంచి 29 వరకు. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి. స్లోగా మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శత్రుములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించే సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. ఇప్పుడు ఇలాగంతా అన్యులు వాళ్ళ దేవతల పట్ల ప్రార్థన చేసేవాళ్ళు. ఈ రీతిగా వచ్చి నిజమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే అది సరినా, అది కరెక్టా? బాగా ఆలోచన చేయాలా. యాక్చువల్లీ మన దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, హృదయాంతరంగమును ఎరిగినవాడు. మనకి ఏమి అక్కర్లో ఖచ్చితంగా దేవునికి తెలుసు. బట్ ఆ అప్రోచింగ్ మెథడ్ ఎలా ఉందంటే మిస్యూజ్ అయిపోయిందండి.
యూదుల్లో ఆయన ఉన్న కాలం మిస్యూజ్ అలాగే ఇప్పటిదాకా కూడా అలాగే అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? యాక్చువల్లీ అప్పుడు అన్ని దేవునికి తెలుసు అని అనేటప్పుడు దీన్ని మీకు అక్కడగా ఉన్నవేవో మీరు అడుగక మునిపే మీకు దేవుని తెలుసు కాబట్టి అడగకుండా మానడం ఒక వంతుంది. అదొక రకంగా ఉన్నారు. కాకపోతే అలాగని మనం ప్రార్థన చేస్తే కొందరు మానేస్తారండి. అది చాలా తప్పు. ఎందుకంటే ప్రేయర్ అంటే రిలేషన్ టు గాడ్. మనం దేవునితో ఏం చేసుకోవాలి? మనం ప్రార్థనలో మన ప్రియులారా ఆయనతో మనము రిలేషన్ చేసుకుని. ఇప్పుడు చూడండి, మనము భూమి మీద ఉన్నాం, ఆయన పరలోకం ఉన్నాడు. మనం పరలోకానికి పోలేం, కానీ ఒకటి గుర్తించండి, మన ప్రార్థన పరలోకానికి పోగలుగుతుంది. ఎంత గొప్ప విషయం ఇది! చాలా అద్భుతమైన విషయం అండి. ఇది చాలా గొప్ప విషయం ఇది. కానీ ఇంత గొప్ప ఒక అర్థవంతముతో కూడినటువంటి కార్యములను ఏమైపోయింది ఈరోజు? ఒకటి మిస్యూజ్ చేయడము, రెండవది చెయ్యకుండానే పోవడం. ఇది నిజంగా చాలా లాస్ ప్రియులరా. యాక్చువల్ గా ఇప్పుడు మనం అడుగుక మునిపే మనకు తండ్రికి తెలిసినా కూడా అప్పుడు మనం ఎందుకు అడగాలంటే, ఒకటి మనం బాగా గుర్తించాలి. ఏమంటే మన బంధం, దేవుడు ఎవరు కాదు, మన తండ్రి. మనం ఎవరు కాదు, ఆయన భక్తులు మాత్రమే కాదు, మనం ఎవరండి? ఆ తండ్రికి మనము బిడ్డలం ప్రియులారా. ఓకేనా? కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని విధంగా చెప్తారు, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదని చెప్తారు ప్రియులారా. జనరల్ గా అదే చెప్తా ఉంటారు ప్రియులారా. ఆ రీతిగా బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన అక్కర్లంతా దేవుని తెలుసు కాబట్టి, మనం అడుగు మునిపే అన్ని తెలుసు కాబట్టి, అంటే అడగకుండాని పొందుకుంటే దాని వాల్యూ ఏముంది? అలాగనే అడగకుండానే దేవుడు మనకి ఇచ్చేస్తే ఆయనకి వాల్యూ ఏముంది? ఓకేనా? అది మనం బాగా ఎందుకంటే ఇది మీరు చూడండి, కొన్ని రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయండి. పిల్లలు ఆ పేరెంట్స్ ని అడుగుక మునిపే అన్ని చేస్తారు. ఇంకోటి, వాళ్ళకి ఇంతదా అక్కరంటే ఇంత చేస్తారు. సో దానివల్ల అక్కడ ఏమవుతుంది తెలుసా? వాళ్ళ మధ్యలో ఒక లవ్ అటాచ్మెంటే ఉండదు. అంటే మన తల్లిని అడగాలి, మన తండ్రిని అడగాలి అంటే మనం అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఆ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఒక గొప్పది, ఒక మాధుర్యం ఉంది. ఓకేనా? సో ఆ వాల్యూనే లేకుండా పోతుంది ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా పిల్లలు తల్లిదండ్రుల్ని అడిగి దాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ అటాచ్మెంట్ ఎంత సూపర్ గా, ఎంత బాగా గ్రోత్ అవుతుంది తెలుసా? ఆ రీతిగా మనం అడగక మునిపే ఎంత మన తండ్రికి అన్ని అక్కర్లు తెలిసినా కూడా ప్రియులారా మనం ఏం చేయండి, దేవుడికి అన్ని తెలుసు, అయినా మనము సరి అయినటువంటి విధంగా అప్రోచ్ ఏమవ్వాలి? మనం దేవుణ్ణి అడిగే విధంగా మనం ఉండాలా. ఓకేనా? ఇప్పుడు కాబట్టి మనం ఏమండి అడగలేదంటే అది చాలా పెద్ద రాంగ్. అడిగితేను ఎలా అడగాల? సో అంత జ్ఞానంతో ప్రవర్తించాలి మనం. ప్రార్థన అని అంటాం కదా, అది ఎంత జ్ఞానంతో ప్రవర్తించాలి. సమయ స్ఫూర్తిని బట్టి ఏమైంది ప్రార్థన చేయాల. జనరల్ గా చెప్తారండి, ప్రార్థన అనే విషయంలో ఇప్పుడు ఆహారం వడ్డించినారు కదా, అక్కడ గ్రూప్ గా ఉండేటప్పుడు లేకపోతే ఎప్పుడో ప్రేయర్ చేసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆహారం ముందర దేవా నాకు ఆత్రం నీకు స్తోత్రం అంటారంట. సింపుల్ గా చెప్పేస్తారు. అందులో ఏముంది? కృతజ్ఞత. ఇంకా కొందరు దేవునికి ఆ పల్లెంలో ఆహారం పెట్టుకుని ప్రార్థన చేస్తానే ఉంటే ఎప్పుడో కొంచెం తినేసి వెళ్ళిపోయిందంట. అంటే ఇట్లా చెప్తారు ప్రియులారా. అంటే అర్థం లేనటువంటి విధముగా ఏముందండి ప్రియులారా? క్రైస్తవుల యొక్క ప్రార్థన విషయంలో ఆచారంగా ఉంది ప్రియులారా. ఓకేనా? సో ప్రేయర్ ఈస్ రిలేషన్ టు గాడ్. అది ఒక వండర్ఫుల్ మూమెంట్ అది ప్రార్థన. అయితే ఇక్కడ ఏం చెప్తున్నది? తప్పుగా దాన్ని ఏం చేయకూడదు, మనము యూజ్ చేయకూడదు. ఏమని? మనుషులు వినేటువంటి విధముగా, మనుషులు చూచే విధముగా, మనుషులు మనల్ని పొగేటువంటి విధముగా ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. అందుకే కొంతమంది అలాగని కొందరు మనం ప్రార్థన చేసి ఏమి తప్పైపోతుందో అని ప్రార్థన చేసేదని కూడా భయపడతారు. అట్లా ఉండదు. ఓకేనా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుంది చూడండి. ఫిలిప్పీ 4:6.
దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసారా, ప్రతి విషయమును మనం ఏం చేయాలి? మన ప్రార్థన విన్నపములు దేవునికి కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. తర్వాత నెక్స్ట్, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అదండి. సో అలాగా మనం దేవుని దాన్ని సమర్పించి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? ఆయన మనకు ఇచ్చేవాడు. అది నిజంగా ఒక గుడ్ ఫీలింగ్ అని మనం ఏం చేయాలి? మనము గ్రహించాల. సో ఇక్కడ 5 నుంచి మనం చూసేటప్పుడు ఏముందంటే, వేషధారుల వల్ల ఏం చేయకూడదు? మనము ప్రేయర్ చేయకూడదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు. మనుషులకు కనబడవాలని సమాజ మందిరములోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. చూడండి, ఇది ఎట్లుందంటే, దేవునితో ఏమండి ప్రేయర్ చేసిన ఒక కార్యం కూడా ఏమైపోయిందంటే, మనుషులకు కనబడవాలని చేసేది ఏమంటారు? కొందరికి ఇష్టము. వారు తమ ఫలము పొందిన నిత్యంగా మీతో చెప్పుచు. అంటే ఏమని? దేవుడు వినాలని, దేవుడు చూడాలని చేయలేదు కాబట్టి దేవుడు దానికి ఆన్సర్ ఇవ్వడు. మనుషులు వాళ్ళని వినాలని, మనుషులు వాళ్ళకి ఏముందండి? గొప్ప మెప్పు అనేది, అది వాళ్ళు ఫలం పొందుకున్నారు. నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఎవరు వద్దు దేవా, నా ప్రార్థన నువ్వు వింటే చాలు, నా అక్కర నా మొర నీకు నేను విలపిస్తున్నాను, నువ్వు నాకేం చేయి, నాకు జవాబు ఇప్పుడు. అప్పుడు దేవుడుదా వినాలా అని చేసేటప్పుడు దేవుడుదా ఏం చేస్తారు? దానికి ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. నిజమండి, కొన్ని సందర్భంలో మనము లేఖనమును గురించిన జ్ఞానము అవగాహన మనకు ఉంటుంది, కానీ కొన్ని సందర్భంలో కొందరు వాక్యాల్ని దేవునికే చెప్పి జ్ఞాపకం చేసి ఏం చేస్తారు? ప్రేయర్ చేస్తారు. అంటే ఆ వాక్యం దేవుడు మర్చిపోయాడన్నా? ఓకేనా? సో అట్లా కాదండి. మీరు ప్రార్థించినప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. లాంగ్ టైం ప్రేయర్ చేసేది, ఓకేనా? లాంగ్ టైం ప్రేయర్ చేసి తప్పని విస్తరించి చేసింది కొంత అట్లే చేస్తారండి. నిజం కూడా విజ్ఞాపనం చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్ దాని గురించి మనం చేసేస్తాం. పాప క్షమాపణ గురించి, ఇంకోటి గురించి మనం ప్రే చేద్దాం. దాన్ని ఏకీభవించినప్పుడు ఏమైపోతుందండి? ఆ స్పిరిట్ అనేది ఏమవుతుందండి? ఏకీభవనంలో క్లియర్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, అది చేస్తా మనం ఏం అంశం చెప్పా అది మర్చిపోతారు. ఓకేనా? ఇది పొరపాటు జరుగుతానే ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఇచ్చేది 3 కదా మనం విజ్ఞాపనం ఇచ్చేది. ఎందుకంటే సో ఏమండి, పర్సనల్ గా ఉండాల్సింది పర్సనల్ గా ఉండాలా. సమాజంలో ఉండి చేసేటప్పుడు ఎలా ఉండాలి? అది ఆ ఒక స్వస్థ బుద్ధితో ఏం చేయాలి? మనము ఫాలోఅప్ చేసే విధంగా ముఖ్యంగా ఏమంటే విస్తరించి ఏం చేయకూడదండి? వ్యర్థమైన మాటలు పలుకోకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. అలాగా ఉంటే వాళ్ళ మనవి వినబడునని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు కదా. చూడండి, వారిలాగా ఉండండి అంటే దాని అర్థం ఏమండి? అలాంటివి మనలో కనబడకూడదు. ఓకేనా? సో మీరు మీ తండ్రిని అడుగుగా మునిపే మీరు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి. ఓకేనా? అన్ని తెలుసు కదా, ఎందుకు చేసేదే అని కాదండి, తెలిసినా కూడా. ఓకేనా? సో ప్రాపర్ గా మనం ప్రేయర్ కి దేవుడితో అప్రోచ్ చేయడం కరెక్ట్ రీజన్ అది. అప్పుడే మనకు తండ్రికి ఏమవుతుంది? ఆ బంధం అనేది నిలిచి ఉంటుంది ప్రియారా. ఓకేనా? సో ఇక్కడ ఈ చాప్టర్ లో 3 సందర్భంలో 3 విషయములు ఏం చెప్తున్నానంటే, ముఖ్యముగా మీ ముందర మనుషులు ఉండకూడదు. మనుషులు చూడాలని చేయబాకండి. ఎందుకంటే నేను పదే చెప్తున్నాను, ఇంతకుముందు మనం చూసిందేమి? ధర్మకార్యం చేసేటప్పుడు యాక్చువల్లీ మనుషుల ముందర చేయనకూడదు. అది నిజం చెప్తున్నానండి. మనుషుల ముందర అది అసలు ఇంకొక వ్యక్తికి తెలియకూడదు ప్రియులారా. ఒకవేళ మనం చేసేదాన్ని ఓ సందర్భంలో ఇంకొకరికి మంచి ఉద్దేశం చెప్తున్నారా, ఆ కథ వేరే.
మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పుకునేది కానీ మన గురించి మనం చెప్పుకునే రీతిగా మనం ఆ ఒక ఉద్దేశంతో చేయడం అనేది బైబిలికల్ 100%. ఇదంతా దేనికంటే చెప్పుకున్న తెలుసు యేసుక్రీస్తు. ఇది మాంస శరీరంలో ఉన్న మానవ స్వభావమునకు మించినటువంటి ఒక స్వభావం మనలో రావాలి. అదిదా దేవ స్వభావము. ఆ స్వభావంలో ఉండాలంటే ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో చేయాలి. ఒక షైన్ ఒక రకంగా బాగా తీర్చిదిద్దుతున్నాడు ప్రియులారా ఈ ఒక ఉపదేశం కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువులు ఇలా చేయాలి. అలాగనే మనుషుల పట్ల చేసే విషయంలో మీరు ఎలాగుండండి, దేవుడి దగ్గర అప్రోచ్ చేసేటువంటి ప్రార్థనలో మీరు 2వ పాయింట్ గా మీరు ఇలా ఉండండి చెప్తున్నాం. ఓకేనా? సో మనం ఈ 8 వచ్చే వరకు ధ్యానం చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం దేవుని చిత్తం అయితే మిగిలినటువంటి విషయాలు మనము రాబోయే దినంలో ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ